ఫైనల్ ఇయర్ అందరికి క్యాంపస్లు వచ్చేస్తున్నాయి. అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ, నాకంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా క్యాంపస్లు వచ్చేస్తున్నాయి. నాకు మాత్రమే క్యాంపస్ అనేది వాడండి. ఏరా నాకు మొత్తం రావా? అందరూ నాకు అందరూ వెళ్ళిపోతున్నాడు. సక్సెస్ ఇంత సక్సెస్ అవుతున్నారంటే తెలుసా, నేను వేస్ట్. ఇప్పటికి 10 క్యాంపస్లో ఏంటంటే నేను క్యాంపస్ కూడా రాలేదు. ఎందుకు? వేస్ట్. సతీష్ బాగున్నావా? ఏం సంగతి, ఏంటి వచ్చావు? క్యాంపస్ సెలక్షన్స్ సెలెక్ట్ అయ్యాను. ఫ్యామిలీ వాళ్ళు తిరుపతి వెళ్తా ఉన్నారు. సరే వెళ్ళి ప్రసాదం తీసుకుని నా ఇంట్లో వచ్చి వస్తున్నాను. ఏం క్యాంపస్ రా? అయినా పెద్ద క్యాంపస్ అన్ని మీద అయిపోయినాయి. నాకు ఇంకా క్యాంపస్లు వస్తే 5,000కో 10,000కో. దాని ఏముంది లేరా, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ చూసుకుందాం. రాబోయే కంపెనీలో జీతం తక్కువే ఉండొచ్చు. అయినా జీతం అనేది జీవితంలో సక్సెస్కి కొలమానం కాదురా. మేమందరం కలిపి రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్నాము. దానికి ఎవరు జడ్జి లేరు, మీ ఇద్దరు ఉంటారా? సరిపోండి. అక్కడి నుంచి ఇక్కడ దాకా చూస్తున్నా రోజు కన్నా వేసుకున్న అమ్మాయి ఫస్ట్ వచ్చేలా ఉందిరా. అందే ఉందిరా, ఎవరైనా రావచ్చు. పోయేటప్పుడు ఒకరైనా రావచ్చు, వచ్చేటప్పుడు ఒకరైనా రావచ్చుగా. ఇందాక ఆడ చూసావు కదరా, దీని నుంచి నీకేమర్థం ఏం చెప్పు. చాలా మంది ముందు పరిగెత్తారు, కానీ చివరికి ఒకడే ముందరు వచ్చాడు. మొదట ఎవరు పరిగెత్తారని కాదురా, చివరికి ఎవరు వచ్చారనేది వాళ్ళే గెలుస్తారు. అదేరా జీవితం అంటే. పరిగెత్తండి, మీరందరూ ముందర పరిగెత్తండి. చివరికి నేను గెలుస్తాను, చూడండి. గెలుస్తాను కాదు, చిన్న రన్నింగ్ రేస్ మనిషి మార్చేస్తుందిరా. పెడతాను, పరిగెత్తండి. మీ వెనకాల పరిగిస్తాను, కానీ చివరిగా నేనే గెలుస్తాను.